అజయ్ బాబు గారని తెలుసా? తెలియదు. ఇదే ఛానల్ ఇక్కడ పక్క కూర్చొని మాట్లాడా. ఉన్న పేరు గుర్తుందా? మర్చిపోయారా? ఎలా మర్చిపోతాను? మీ ఇద్దరికి ఏమైనా క్లాషెస్ డిస్ప్యూట్స్ వచ్చినాయని విన్నాం కానీ ఇప్పుడు చిన్న ఉంటాయి, అన్నదమ్ములకు కూడా ఉంటాయి. చిన్న ట్రాన్సాక్షన్ పేమెంట్స్ ఎట్లా? ట్రాన్సాక్షన్స్ ఏమీ లేవబ్బా, మేమేం కోట్లేం సంపాదించలేదు. అయితే ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ పెడుతున్నా దీన్ని ఎట్లయినా బలపరచాలని విస్తృతంగా తిరుగుతున్నాడు అన్ని జిల్లాలు. నేను విన్నా, అన్ని జిల్లాలు తిరుగుతున్నా, చాలా మంది సలహాలు తీసుకుంటున్నాడు. మరి మీరు ఒక పార్టీ పెట్టుకొని మీరు ఒక బ్యాంక్ అకౌంట్ పెట్టుడు, ఆయన ఒక పార్టీ పెట్టుకుని ఆయన ఒక బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు నాలంటాడు ఒక వేరేవాడు ఉంటాడు అనుకో, నాకు అక్కడ ఒక 100 రూపాయలు ఉన్నాయి, ఆ 100 మీకు పెట్టాలన్నా, ఫోన్పే చేయాలన్నా, ఆయనకు ఫోన్పే చేయాలన్నా, లేదంటే మీ ఇద్దరికి 50 చేయాలన్నా, ఏందన్నట్టు పరిస్థితి. అభినయ్ దర్శన్ పార్టీ పెడుతున్నాడు, అజయ్ బాబు కూడా పార్టీ పెడితే ఇన్ ఫ్యూచర్ పెడితే ఎలా ఏం చేద్దాం ఏంటి అని ఆలోచించుకుంటాం తర్వాత. అంటే మళ్ళీ ఇద్దరు అలయన్స్ లోకి వెళ్తారా? ఎట్లా అలయన్స్ లోకి వెళ్తామా లేదా అవన్నీ పక్కన పెట్టేస్తే ఫ్యూచర్ మరి ఇంకా 3 years నా ఫోకస్ మొత్తం ఎవరు పార్టీ పెడుతున్నారు, క్రైస్తవులు ఇంకోటి పార్టీ పెడతారు, అది కాదు నా ఫోకస్. నా ఫోకస్ ఏంటంటే క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ముస్లిమ్స్ కోసం నేను ఫైట్ చేయాలి. కానీ క్రిస్టియన్లే ముందు ఉండాలి. యాజ్ ఎ క్రిస్టియన్ ఇప్పుడు నా ఇంట్లో నేను ఉంటాను, నేను 10 మందికి సహాయపడే వ్యక్తిని. ఫస్ట్ 10 మందికి జ్వరం వచ్చిందంటే బయట వాళ్ళకి, ఇంట్లో వాడికి టాబ్లెట్ ఇచ్చి బయట వాడికి ఇస్తా. యాజ్ ఎ క్రిస్టియన్ ఆ క్రైస్తవుడు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతుంది రాష్ట్రంలో అంటే క్రైస్తవులే, ఎక్కువ దాడులకు గురవుతుంది క్రైస్తవులే, చర్చిలు కూలగొట్టుతుంది క్రైస్తవులే, దళితుల మీద దాడులు. ఓకే, కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఇబ్బందులు క్రైస్తవులు. ఎగ్జాక్ట్లీ నేనేమంటా అంటే ఎక్కువ దోచుకుంటుంది క్రైస్తవులే, ఎక్కువ మానభంగం చేస్తుంది అమ్మాయిల మీద క్రైస్తవులే, ఎవరు ఎక్కడ భూ అక్రమాలు చేస్తుంది క్రైస్తవులే. ఎక్కడ అరకు పాదయాత్ర పోయాను, అరకులో ఏంటి పరిస్థితి? సామాన్యంగా ఇక్కడ అర్బన్ ఉన్న పరిస్థితులలో అక్కడ ఉండదు కదా, అక్కడ ఎలాంటి గిరిజన ప్రాంతాలు కదా, ఒక సగటున ఆడిపోతే ఫోన్ సిగ్నల్స్ ఉండవు, లేదంటే మనకున్న వసతులు ఆడుండవు. అలాంటి ప్రదేశాలలో కూడా కొండల్ని గుట్టల్ని కబ్జా చేసి చర్చిలు కట్టిన మీ వాళ్ళు కదా. ఇప్పుడు మీరు చూపించిన వీడియోలో మీరు ఇబ్బంది పడుతున్న క్రిస్టియన్ కరెక్ట్ కాదు. నేను ఒకటి చెప్తా, ఎక్కడ ఏ క్రైస్తవుడు, ఏ పాస్టరు అక్రమంగా ల్యాండ్ కబ్జా చేసి చర్చ్ కడితే ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తాను. జోక్ నెంబర్ 1 చెప్పండి. నువ్వు జోక్ అనుకో, సీరియస్ అనుకో, జోక్ నెంబర్ 1 పాస్టర్ కానీ క్రైస్తవుడు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తుందా? నేను అట్లా మాట్లాడుతున్నా పక్కాగా వస్తుంది. ఇప్పుడు లేనిది మనకు ఉందని చెప్పాలనుకుంటే తప్పకుండా కోపం వస్తుంది. కెమెరా లేకపోతే నన్ను ఎట్లా మరి ఏమన్నా ఏం కాదు కానీ నువ్వు నా ఫ్రెండే కానీ అట్లా కాదు. ఇప్పుడు క్రైస్తవులు చాలా అక్రమానికి వెళ్ళరా. నా ఇంటెన్షన్ కాదు, నేను పోయి చూసింది కాదు, చాలా మంది అనుకుందే చెప్తున్నా. మీరు అట్లా కోపంగా చూస్తే నాకు భయం అనిపిస్తుంది. ఏ బాబు కెమెరా లాపురే, ఆయన కొడతాడా ఇట్లా కాదు కదా. ఒకటి, క్రైస్తవులు శత్రువుని కూడా ప్రేమించే మనసే తప్ప కబ్జాలు. మరి మీరు అరకు మీదనే బాగా ఫోకస్ పెట్టారు, మీరు కూడా ఆడేమన్నా ఖాళీ స్థలాలు నేను చూడడానికి పోయారా? ఎట్లా? నాకు స్థలమే అవసరం లేదు కానీ అరకు పెద్ద నియోజకవర్గం, ఏపీలో అవును బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ, ఎక్కువ జనాభా ఉంది, ఎక్కువ గ్రామాలు, 2300 చిల్లర భౌగోళికంగా ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మండలాలు. సో అక్కడి నుంచి ప్రారంభించాను దానికోసం. మళ్ళీ ఉంటుందా లేదంటే ఇక పాదయాత్ర ఇక అటేనా? అటే అయితే నేను అటే వెళ్ళిపోతాను. ఇక పాదయాత్ర కంటిన్యూ చేస్తాను, మండే నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఎట్లా మరి ఈ ఇబ్బంది, ఈ స్ట్రెయిన్ అంతా ఎట్లా తీసుకుంటారు? పార్టీ పెట్టాలంటే అది మామూలు విషయం కాదు, చాలా మందితో కోఆర్డినేషన్ చేయాలి, మంచి చెడులు ఉంటాయి, ధర్నాలు ఉంటాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రోగ్రామ్స్ ఉంటాయి, భవిష్యత్ కార్యాచరణలు ఉంటాయి, మీ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకుపోవాలి. లేదంటే కొంతమంది మిమ్మల్ని నమ్మి మీ పార్టీలో జాయిన్ అవుతారు, వాళ్ళకి ఏ రకంగా భరోసాని ఇస్తారు? ఖచ్చితంగా ఇస్తారు. భరోసా ఇస్తారా? పక్కా భరోసా. నేను రైతు భరోసా కాదు, మహిళలకు భరోసా ఇస్తాము, యువతకు భరోసా ఇస్తాము, పేదలకు భరోసా ఇస్తాము. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఇస్తామన్నారు. మేము రాగానే రేపే రైతు భరోసా అన్నాడు. రాజకీయ నాయకులందరూ దేంట్లో ఎక్స్పీరియన్స్డ్ అంటే హామీలు ఇవ్వటంలో, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటంలో వాళ్ళు దిట్టలు. ఇక మీరు కూడా రాజకీయ నాయకులే కదా, అంటే రాజకీయ నాయకులు అందరూ అలాగే ఉండాలి, రూల్ ఏం లేదు కదా. మీరు గుమ్మడి నరసయ్య గారు ఉన్నారు, ఇప్పటికీ ఆయన సైకిల్లో తిరుగుతున్నాడు. ఆయన మరి అలాంటి వాళ్ళు అడప అక్కడక్కడ ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు ఒక అభినయ దర్శనం ఎందుకు? ఇప్పటికి సైకిల్ ఏం తిరుగుతాడులే, అది ఆ రోజులలో తిరిగింది. ఇప్పుడు ఆయన XUV500 ఒక కామన్ మ్యాన్ లైఫ్ని ఆయన లీడ్ చేస్తున్నాడు. లక్షల కోట్లు, వేల కోట్లు. ఇప్పుడు నేను అందరికీ తెలుసు, నా మహా అయితే నేను ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. నేను రాజకీయాల్లోకి వచ్చాక నా దగ్గర 2000 కోట్లు, ఇప్పుడు 3000 కోట్లు వస్తే ఇప్పుడు నన్ను ప్రశ్నించవచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఏ కారు ఉందన్న? డిజైర్ కార్ ఉంది, స్విఫ్ట్ డిజైర్ కార్. నా అంచనా కరెక్ట్ అయితే, నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం టొయోటా కంపెనీలో మీరు ఒక ఆల్రెడీ ఫార్చునర్
కార్ ని బుక్ చేసిర్రు, అది నెక్స్ట్ మంత్ రాబోతుంది అని విన్నాం. అవునా? దాదాపు దానికి 50-60 లక్షలు అయితే 30 లక్షలు కూడా కట్టిరట ఆ పేమెంట్. ఎప్పుడు దిగబోతున్నారు ఫార్చునర్? వస్తే మంచిదే, నేను కూడా కొందామని అనుకుంటున్నా. ఫార్చునర్ కాదు కానీ ఇన్నోవాను ఫార్చునరో తీసుకోవాలని ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఆశ అనేది బుక్ ఉంటుంది. చేసిరట కదా. అన్ని ఒట్టి మాటలు. ఇప్పుడు చూడండి, మీరే కొందామని అనుకుంటున్నా అన్నప్పుడు అది నిజమైనప్పుడు నేను చెప్పడంలో అబద్ధం లేదు కదా. కొనాలని ప్లాన్ అందరికీ ఉంటుంది. ఇప్పుడు స్విఫ్ట్ డిజైర్ కారు కూడా వాడుతున్నా అంటే పొలిటికల్గా వస్తున్నాం, పెద్ద పెద్ద వాళ్ళని కలవాలి, ఓ మంచి కారు ఉండాలి, ఓ పెద్ద కారు ఉండాలి అన్న ఆలోచన ఎవరికైనా ఉంటుంది. 30 లక్షలు డౌన్ పేమెంట్ కట్టిరు, ఎక్కడా కట్టలేదు. ఎట్లా వచ్చింది మీకు ఆ పైసలు? ఏది డౌన్ పేమెంట్ కట్టిన రిసిప్ట్ చూపిస్తే నా లైఫ్ టైం నేను ఆ డిజైర్ కార్లో తిరుగుతా. రిసిప్ట్ కాదు, షోరూమ్కే తీసుకుపోతా. ఇద్దరం వెళ్దామా? ఇదే కెమెరాలు తీసుకోపోయినా సడన్ మీరు పేమెంట్ అయినట్టు నెక్స్ట్ మంత్ పేమెంట్ అయినట్టు ఏదైనా చూపిస్తే, కార్ డెలివరీ అయినట్టు, పేమెంట్ అయినట్టు చూపిస్తే, కార్ డెలివరీ డేట్ కూడా ఇస్తా. ఒకటి పేమెంట్ అయినట్టు చూపిస్తే లైఫ్ టైం నాకున్న డిజైర్ కార్లో తిరుగుతాను.